హలో అండి, బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది కల్వకుర్తి అండి ప్రాపర్. నాకు సద్దల బతుకమ్మ అంటే చాలా ఇష్టము. ఓకే. చాలా రకాల ఫ్లవర్స్ తెచ్చి బతుకమ్మను వేడిస్తాము. పేర్చి బతుకమ్మలు అందరం ఆడపడుచులం కలిసి బతుకమ్మలు వేసి ఇంకా అయిపోయినాక వాటర్లో వదిలేసి ముగిస్తామండి. బాగా గుర్తుండిపోయిన మూమెంట్. బతుకమ్మని తయారు చేయడం, పూలతో అలంకరణ చేయడం, ఇట్లా అందరితో కలిసి ఆడుకోవడం, ఇవన్నీ మాకు బాగా నచ్చుతాయి. హ్యాపీ బతుకమ్మ. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మరి నాగార్జున సాగర్. ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళు ఉంటారు. ఎవ్రీ దసరా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటాం. కల్వకుర్తిలో సెలబ్రేషన్స్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తాయి. మెయిన్ గా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కాబట్టి ఇంకా ఖచ్చితంగా ఎవ్రీ దసరా ఖచ్చితంగా ఉంటాం. మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటి ఇక్కడ కల్వకుర్తిలో బతుకమ్మ? జమ్మికి వెళ్ళడం, బతుకమ్మ అన్ని ఫేవరెట్ మూమెంట్స్. పర్టికులర్ గా ఏం లేదు, మెయిన్ ఫ్యామిలీ అందరు కలుస్తారు కాబట్టి ఇట్స్ స్పెషల్ మూమెంట్ అంతే. ఐ మీన్ బతుకమ్మ ప్రాసెస్ లో మీకు ఏది స్పెషల్ అనిపిస్తుంది? నాకు బతుకమ్మ చెయ్యడం అంటే ఇష్టం అండ్ బతుకమ్మ ఆడటం అంటే చాలా ఇష్టం. ఇంకా మెయిన్ ఫ్యామిలీతో. హలో అండి, బతుకమ్మ శుభాకాంక్షలు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కల్వకుర్తి. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు బతుకమ్మ? 30 years నుంచి చేస్తున్నాము. మా మమ్మీ వాళ్ళది ఇక్కడ. ఇప్పుడు రీసెంట్ గా మేము కూడా ఇక్కడే ఉంటాం, ఇక్కడ నుంచి ఇస్తున్నాం. ఓకే. కానీ చాలా బాగుంది బతుకమ్మ సంబరాలు. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా బాగుంది. 10 years నుంచి ఎక్కువ సెలబ్రేషన్ చేస్తున్నారు. అంత ముందుకు చాలా తక్కువ చేసేది. హలో అండి, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కల్వకుర్తి. ఎన్ని ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు బతుకమ్మ? 10 years నుంచి సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది ఇక్కడ చేయడము, అందరం కలిసి చేయడం చాలా బాగుంది. ఇంకా మా కాలనీ వాళ్ళందరం కలిసి అక్కడ ఆడుకొని మళ్ళీ ఇక్కడ ఆడి నిమజ్జనం చేసి ఇంటి దగ్గరికి వెళ్తాం అనమాట. పసుబొట్లు తీసుకొని ప్రసాదం తీసుకొని చాలా బాగుంటుంది. పిక్నిక్ వెళ్ళినట్టు బతుకమ్మ సంబరాలు చేయడము, ఇలా మన తెలంగాణ స్పెషల్ ఇట్లా బతుకమ్మ చేయడం చాలా బాగుంది. హలో అండి, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగలో మీకు బాగా గుర్తుండిపోయిన మూమెంట్ ఏదైనా ఉందా? సద్దుల బతుకమ్మ బాగుంది, చాలా బాగుంది. కల్వకుర్తిలో నేను ఇన్ని ఇయర్స్ ఉన్నా కూడా ఈ రోజు ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయడం చాలా బాగుంది. హలో అండి, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇబ్రహీంపట్నం నుంచి వస్తున్నాము. ఎవ్రీ ఇయర్ వస్తారా ఇక్కడికి? లేదండి, ఇప్పుడే ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది ఇక్కడ మరి? చాలా బాగుంది. ఈ మొత్తం ఫెస్టివల్ లో మీకు నచ్చిన మూమెంట్ ఏదైనా ఉందా? యాక్చువల్గా అన్ని విలేజెస్లో ఊర్లోనే ఆడతారు కదా, ఇక్కడ కొంచెం బయటకు వచ్చి అందరు గ్యాదర్ అయ్యి ఒకటే దగ్గర ఆడడం చాలా బాగుంది. థ్యాంక్ యూ. పేరు దివ్య. మీకు ఈ బతుకమ్మ చేయాలని మీకు ఎలా ఐడియా వచ్చింది? అంటే ఆ థాట్ మీకు ఎలా వచ్చింది? జస్ట్ చేయాలనిపించింది, చేశాను. అంటే ఇయర్ ఒక్కొక్క వెరైటీ చేస్తాను, ఈ ఇయర్ అలా చేయాలనిపించింది, చేశాను. ఓకే, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే మొత్తం ప్రిపేర్ చేస్తారా? ఇంటిది రొటేటింగ్ అరుణ స్కిన్ కాదు, బాక్స్ మై బ్యాంగిల్ బాక్స్. ఇవి పిఐపి కరెంట్ వాటర్ పైప్స్ ఉంటాయి కదా, వాటర్ పైప్స్. ఇది పిల్లల ప్యాడ్, ఇది ఒక్కటి తెప్పించాను. కింద రొటేటింగ్ స్క్రీన్ అది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కల్వకుర్తి. ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇక్కడికి ఈ బతుకమ్మ సంబరాలకి రావడం? మీరు 15 years. 15 years నుంచి ఇక్కడే మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు అయితే? ఓకే. హలో అండి, బతుకమ్మ శుభాకాంక్షలు.